టీమిండియాకి వరల్డ్ కప్ గెలిచిన తర్వాత జింబాబ్వేతో ఈరోజు జరిగిన మ్యాచ్లో ఓటమి అనేది నిజంగానే కాస్త నాకైతే ఆశ్చర్యమే కలిగించింది. కొంచెం షాకే. ఎందుకంటే టీమిండియన్ ఇది అంటే పెద్ద స్టార్ క్రికెటర్స్ ఎవరు లేరండి. కోహ్లీ గారు, తర్వాత రోహిత్ శర్మ రిటైర్ అయిపోయిన తర్వాత టీ20s నుంచి అంటే వారు అంతర్జాతీయ మ్యాచ్ రానని చెప్పారు కదా. జరిగినటువంటి తొలి మ్యాచ్లోనే యంగ్ క్రికెటర్స్ ఎవరైతే మనకి ఇప్పుడు ఇక్కడ ఐపీఎల్లో స్టార్ బ్రహ్మాండంగా ఆడినటువంటి వాళ్ళతోనే ఒక టీం తయారు చేశారు. శుభ్మన్ గిల్ కూడా చక్కటి ఆటే ప్రదర్శించారు ఈరోజు. చాలా పోరాటపడి మా టీమిండియా అయితే కనపరిచింది. కాకపోతే ఏంటంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, జింబాబ్వే పిచ్చెస్ అనేవి బౌలింగ్ పిచ్చెస్ అవి. ఇప్పుడు మీరు చూడండి, ఇదే 20 ఓవర్స్ మ్యాచెస్లో ఐపీఎల్లో ఇక్కడ మనం చూసినట్టయితే స్కోర్లు దాదాపు 180, 190, 160 ఆ రేంజ్లో మెయింటైన్ అయింది ఆన్ యావరేజ్ మనం చూస్తే. కానీ ఇక్కడ మనం జరిగిన వరల్డ్ కప్లో కానీ దీంట్లో కానీ యావరేజ్ స్కోర్ వచ్చేసి 115 అండ్ 120 మధ్యలోనే ఉంది. సరే ఫైనల్లో దాంట్లో 160, 170కి వెళ్ళిన మ్యాక్సిమం మ్యాచెస్ నేను చెప్తున్నానండి. అయితే జింబాబ్వే వాళ్ళ బౌలింగ్ అనేది సౌత్ ఆఫ్రికా బౌలింగ్కి చాలా దగ్గరగా ఉంటుందండి. సీమర్స్ ఎక్కువ ఉంటారు కదండి. ఎక్కువ జింబాబ్వే కూడా ఒకప్పుడు మంచి వెలిగినటువంటి ఒక టీమే, మంచి క్రికెటర్స్ దాంట్లో కూడా ఉన్నారు. సో ఇలాంటి మ్యాచ్ ఈరోజు జరిగింది. ఇక మీదట టీమిండియా పుంజుకొని మిగతా మ్యాచెస్ అన్నీ కూడా వాషౌట్ చేసి జింబాబ్వే చుక్కలు చూపిస్తుందేమో అయితే నాకైతే అనిపిస్తుందండి. ఎందుకంటే టీమిండియాలో ప్రతిభకి కొదవ అనేది లేదు. మంచి ప్రదర్శన చూపేటటువంటి ఎంతోమంది ఆటగాళ్ళు, వాషింగ్టన్ సుందర్ కావచ్చు, శుభ్మన్ గిల్ కావచ్చు, ఇలా చాలామంది మంచి ఐపీఎల్లో పెర్ఫార్మెన్స్ చేసిన ఆటగాళ్ళు అందరూ టీమిండియాలో ఉన్నారు. వారి ఆట చూడాలి మనం రాబోయే